పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ కొండఫలం. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు. కొండఫలం. వాడ్రేవు వీరలక్ష్మీదేవి. ఆ తోట చూపిస్తేనేగాని కథ చెప్పవా అంది పద్మిని. ఇదిగో 4 అడుగులు అంటూనే మరో 100 అడుగులు నడిపించాను. అంత దూరం నుంచి జీడి మామిడి పూల సువాసన స్వాగతం పలుకుతూ ఉంది. మత్తెక్కించేలాంటి సువాసన ఆ పూలది. అందుకేనేమో ఆ పప్పు అంత రుచిగా ఉంటుంది. అబ్బా, ఎంత పరిమళం! ఎక్కనుంచి అని పూలు చూసి ఆశ్చర్యపోయింది. పూలకి ఇంత సువాసన! నాకు ఇంతకాలమూ తెలియదు అని ఆశ్చర్యంతో వీలుగా ఉన్న ఒక రాతి బండ మీద కూర్చుంది. పద్మిని ఆ ఉదయమే వచ్చింది. నాకు మంచి మిత్రురాలు. యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తోంది. గిరిజన సమస్యల మీద రీసెర్చ్ చేసింది. ఇప్పుడు గిరిజనుల భూమి సమస్య మీద యూజీసీకి ప్రాజెక్టు వర్క్ చెయ్యాలట. దానికోసం నా దగ్గరికొచ్చింది. ఇక్కడ గిరిజనేతరులు గిరిజనుల భూములు ఆక్రమించుకుని వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేసి వీళ్లు ధనవంతులైపోతున్నారట కదా. ఆ వివరాలు నీవేమైనా చెప్పగలవా అని అడిగింది ఉదయమే నన్ను. సాయంత్రం నీకో కథ చెప్తాను. ఆ తర్వాత నువ్వే నీ వర్క్ పూర్తి చేసుకోగలవు అని ఈ సాయంత్రం ఇక్కడికి తీసుకొచ్చాను. తోట నిండా జీడి మామిడి చెట్లు విరగబూసి ఉన్నాయి. ఈ ఏడు బ్రహ్మాండమైన కాపు వస్తుంది. మొక్కలు చెట్లయ్యాయి. ఇక వీటికి నీరు పొయ్యక్కర్లేదు. ఈ జీడి మామిడి పూల గాలిలోంచి ఒక వగరుతో కూడిన చేదు వాసన నా ముక్కుపుటాలను తాకుతున్న అనుభూతి నాకు. ఏది కథ మొదలుపెట్టు అన్న పద్మిని మాటతో అంతా గుర్తు చేసుకున్నాను. ఒకనాడు సీతాలు పొద్దున్నే ఏడుస్తూ వచ్చి వాకిట్లో నిలబడింది. Sample complete. Ready to continue?